నమస్కారం. ఈరోజు ముఖ్యంగా మనం వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడుకుందాం. 2019 సంవత్సరంలో గత ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. కానీ ఇది అవుట్సోర్సింగ్ వ్యవస్థ, ఒక్కోసారి ఇది సేవా విభాగం కూడా అని చెప్తూ వచ్చారు. ఈ అవుట్సోర్సింగ్ వ్యవస్థని సంవత్సరానికి ఒకసారి రెవెన్యూ చేస్తూ ఉండాలి. కానీ ఈ వాలంటీర్ వ్యవస్థని 2023 తర్వాత దాన్ని రెవెన్యూ చేయటం ఆపేశారు. అంటే 2023 తర్వాత వాలంటీర్ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో లేదు. ఇలాంటి వ్యవస్థలో అక్కడ వ్యవస్థలో లేనప్పుడు వీళ్ళకి ఉద్యోగాలు ఎక్కడి నుంచి ఇస్తారు? వీళ్ళకి 10,000 రూపాయల శాలరీలు ఎక్కడి నుంచి పెంచి తీసుకొస్తారు? ఈ మధ్యలో నేను ఒక వీడియో చూశాను. ఆయనే ఒక ఐఏఎస్ ఆఫీసర్ గారు, మాజీ ఐఏఎస్ ఆఫీసర్ గారంట. నేనే ఈ వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశాను, దీంట్లో ప్రతి సంవత్సరము రెన్యూల్ చేసుకుంటూ వచ్చారు, వాళ్ళకి 10,000 ఇస్తానన్న వాళ్ళకి కూటమి ప్రభుత్వం ఇవ్వకుండా అన్యాయం చేస్తుంది అని చెప్తూ వస్తున్నారు. సార్ గారికి, అంటే వాళ్ళంతా చదువుకోకపోయినా నాకు తెలిసిన పరిధిలో నేను చెప్తున్నాను, అది సార్ గారికి పూర్తిగా తెలియదేమో. ఒకసారి ఆలోచించుకొని ఈ వీడియో కనుక చేరినట్టయితే మీరు చెప్పండి. 2023 తర్వాత కనుక వాలంటీర్ వ్యవస్థని కంటిన్యూ కనుక చేసినట్లయితే వాళ్ళ తరఫున పోరాటానికి మేమందరం సిద్ధంగా ఉన్నామని చెప్పడానికి మాకు ఎటువంటి సంశయం లేదు. కానీ అది జరగలేదు. మీరు జరిగినట్లు చెప్తున్నారు. దాన్ని మీరు సరిచేసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. అలానే ముఖ్యంగా ప్రజలకు కూడా నేను తెలియజేసేది ఏంటంటే, ఇలాంటి తప్పుడు సమాచారాన్ని కొంతమంది తమ స్వార్థ ప్రయోజనాల కోసము ప్రజలకు చేరవేస్తూ ఉంటారు. ప్రజలు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. మీ యొక్క నిర్ణయాలను మీరే తీసుకునే విధంగా ఉండాలి. మీ కులబోడో, మీ మతం వాడో, మీ ప్రాంతం వాడో చెప్తున్నాడు కదా అని మీరు కనుక వాళ్ళని నమ్మినట్లయితే వాళ్ళ స్వార్థ రాజకీయాల్లో మీరు కూడా మునిగిపోయి నాశనం అయిపోతారనేది ముఖ్యంగా ఈ రోజుల్లో మన రాష్ట్రము కొంచెం అభివృద్ధి జరుగుతున్న సమయంలో మీరు తప్పటడుగు వేయకూడదనేదే నా కోరిక. నా యందు దయ ఉంచి మీ నిర్ణయాల్ని మీరే తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. సెలవు.